యోహాను సువార్త మొదటి అధ్యాయము 29వ వచనం నుండి 34వ వచనం వరకు. మరునాడు యేసు తన వద్దకు వచ్చుటను చూచి యోహాను, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల, నా తరువాత ఒకడు రానున్నాడు, ఆయన నాకంటే శ్రేష్ఠుడు, ఎలయనా ఆయన నేను జన్మింపక పూర్వము నుండియే ఉన్నవాడు అని నేను పలికినది ఈయనను గూర్చియే. ఈయనను ఇజ్రాయేలుకు ఎరుక చేయుటకై నేను నీటితో బప్తిస్మము ఇచ్చుచున్నాను, కాని నేను ఆయనను ఎరుగనైతిని అని పలికెను. మరియు యోహాను, ఆత్మ పావురము వలె పరమండలము నుండి దిగివచ్చి ఆయనపై నిలిచి ఉండుట చూచితిని. నేను ఆయనను ఎరుగనైతిని, కాని నీటితో బప్తిస్మమును ఇచ్చుటకు నన్ను పంపిన ప్రభు, నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానం ఇచ్చువాడు అని నాతో చెప్పెను. ఇప్పుడు నేను ఆయనను చూచితిని, ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యోహాను క్రీస్తును లోకానికి చాటు చెబుతున్నాడు. యేసు అటువైపు రావటము యోహాను చూశాడు. మన జీవితంలో మన పరిధికే పరిమితము అయితే మనము ఇతరుల కదలికను గమనించలేము, క్రీస్తు రాకడను కూడా గుర్తించలేము. చూడటము అనగా పరిశీలించడము. మన భౌతికమైన చూపును దాటి క్రీస్తు అంతరంగములోకి తొంగి చూడటం నేర్చుకోవాలి. మనము నిజంగా అటువంటి పవిత్రమైన చూపును కలిగి ఉన్నామా? అలా ఉంటే అంత సులభంగా ఇతరులను అపార్థం చేసుకోము, వారి గురించి తప్పుగా ప్రచారము చేయము, వారిని గురించి అనవసరమైన తీర్పులను ఇవ్వము. యోహాను అటువంటి కలుషము లేని చూపును కలిగి ఉన్నాడు కాబట్టి క్రీస్తును చూడగలిగాడు. కేవలము తన బాహ్యముగా కాదు, తన బంధువుగా మాత్రమే కాదు, వాస్తవముగా చూశాడు. అందుకే ఆయన ఎవరో తెలుసుకున్నాడు. ఇదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల. ఇది క్రీస్తు వ్యక్తిత్వం. తన చుట్టూ కనిపిస్తున్న సంకేతాలను యోహాను లోతుగా అధ్యయనం చేశాడు. ఆకాశము తెరవబడి పవిత్రాత్మ పావుర రూపములో ఆయన పైకి దిగివచ్చుటను నేను చూచితిని అని యోహాను ఆ సంకేతములోని అర్థాన్ని తెలియచేశాడు. మనము వాస్తవముగా క్రీస్తు గురించి అనేక సంకేతాలను చూస్తున్నాం, అనేక సంఘటనలను మనం చూస్తున్నాం. వాటి ద్వారా క్రీస్తును ఇతరులకు ప్రకటించగలగాలి. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగల సర్వేశ్వర, నేడు సువార్తలో బాప్తిస్మ యోహాను నీ కుమారుడైన మా యేసు క్రీస్తు ప్రభుని చూసి ఇతరులకు తెలియచేశాడు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఆయన మీరు వెంబడించండి అని తెలియజేసి ఉన్నాడు. అదే విధముగా మేము కూడా మా జీవితంలో నీ కుమారుని తెలుసుకుని ఇతరులకు చూపించే గొప్ప వరాన్ని, విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ఓ ప్రభువా, ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్న ప్రతి వారిని కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.